ఈ రెసిపీ బ్యాచిలర్స్‌కి అయితే 2 నిమిషాలు, కిడ్స్ లంచ్ బాక్స్‌కి అయితే వెరీ ఈజీ అండ్ హెల్తీ టూ. ఇది చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో 7-8 మీడియం సైజ్ వెల్లుల్లి రెబ్బలు, 2-3 ఎండుమిర్చి మీ స్పైసీనెస్ బట్టి వేసుకొని కొంచెం వాటర్ వేసి పేస్ట్‌లా చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి చాప్ చేసినవి, 2 ఎండుమిర్చి చాప్ చేసింది వేసుకొని 1 నిమిషం వేయించాలి. ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని 2 నిమిషాలు వేయించాలి. ఇందులో చాప్డ్ బీన్స్, చాప్డ్ క్యారెట్ వేసుకొని బాగా క్రంచీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి పచ్చివాసన అస్సలు రాకూడదు, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసి కుక్ చేసుకున్న అన్నం ఉంటే అందులో వేసుకోవాలి. ఇందులో మీకు సరిపడా ఉప్పేసి కలుపుకోండి. ఇంకా రైస్ అవసరం పడితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని దీన్ని కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకొని వేడివేడిగా తినండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.